దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు అనేక విధములుగా మేలును చేసి, మరి దేవుడు తన యొక్క కార్యములను ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన బయలుపరుస్తూ, ఎవరెవరైతే ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నారో, సర్వలోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నిటిలో కూడా పాలు పొందిన ప్రతి ఒక్కరి హృదయాలలో మరి ప్రభువు చేసిన ఘనమైన కార్యములను, ఆయన చేసిన ఉపకారములను వాటిని మనము తలంచి నిత్యము దేవునిని స్తుతించు అనుభవం అనేది ప్రతి క్రైస్తవునిలో కలిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించెదను, నా నోట ఆయన కీర్తి ఉంచబడి ఉన్నదని చెప్పి, మరి వాక్య భాగములలో అనేక సందర్భాల్లో మనము చదువుతూ ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా మనము అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఈ రోజుల్లో వెనుకబడిపోతున్న క్రైస్తవ ప్రజల యొక్క జీవితాలలో దేవుడు చేసిన ప్రతి మేలును మరచిపోయేవారుగా ఉంటున్నారు. ఒకవేళ అలా దేవుడు చేసిన మేలును మనం మరవకుండా మరి ప్రభు సన్నిధిలో మనము కృతజ్ఞత హృదయముతో, కృతజ్ఞత కలిగిన మనస్సుతో దైవ సన్నిధిలో మనం పాలు పొందినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మన వ్యక్తిగత జీవితాలు మరి విశేషముగా ఆత్మీయ అనుభవములలో మనము ఇంకా ముందుకు కొనసాగిపోవుటకు దేవుడు మనకు కృప చూపుతూ ఉంటాడు. నా ప్రియ దేవుని చిన్నమ్మ, పరిశుద్ధ గ్రంథములో నుండి మన ఆత్మీయ ధ్యానార్థము కొరకు దావీదు భక్తుడు రాసిన 23వ కీర్తన 4వ వచనములో మనము గమనించినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పుచూ ఉన్నాడు. గడిచిన దినమందు మనము ధ్యానించిన విధముగా గాఢాంధకారపు లోయలలోను అంధకారపు క్రియలలో నుండి మనము విడుదల పొందడానికి మరి మనకు చూపబడిన కొన్ని మార్గములనేవి దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకోగలిగాము. ఎప్పుడైతే మన చుట్టూ అంధకారం అనేది కనబడుచు ఉన్నదో, ఆ అంధకారములో నుండి మనం విడుదల పొందడానికి మన మనోనేత్రములనేవి ప్రకాశింపబడుచు ఉండాలి. మనోనేత్రములు గ్రుడ్డితనముగా మారిపోయినప్పుడు ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయేవారముగా ఉంటున్నాము. ఆత్మీయానుసారముగా నడవలేకపోతూ ఉంటాం. కనుకనే గాఢాంధకారపు లోయలలో సంచరించినను మరి దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశింప చేయబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఎటువంటి సందర్భములోనైనా కూడా మరి దేవుని వాక్యము అనే వెలుగులో మనం నడుచుచూ ఉన్నట్లయితే మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవనకు వెలుగై ఉన్నదని చెప్పినట్లుగానే దేవుని వాక్యం అనేది మన త్రోవనకు, మన మార్గములకు ఒక వెలుగుగా కనబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఒక సంఘ కాపరి ఏ విధముగా తన గొర్రెలను మేపేవాడుగా ఉంచున్నాడో, తన దరికి వచ్చిన ఆ గొర్రెలను ఏ విధముగా పోషించాలి, ఏ విధముగా మేపాలి, ఏ విధముగా వాటిని భరించాలి, ఏ విధముగా వాటిని మోయాలి, ఇలాంటి ఆత్మీయ విషయములన్నీ కూడా దేవుని వాక్యానుసారముగా మనము గడిచిన దినముల్లో నేర్చుకుంటూ వస్తున్నాము. కనుక మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువులు వారు మనలను ఏ విధముగా నడిపించుచూ ఉన్నాడో ఆ విధముగా మనము ఆయన యొక్క మార్గములలో మనము నడుచుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన చిత్తం అనేది సంపూర్ణముగా చేయగలిగే వారముగా ఉంటున్నాం. కనుకనే మన భారములు ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని కూడా ప్రభువు మీద మనము మోపబడినప్పుడు నిశ్చయముగా మనకు ఒక నెమ్మదిని, సమాధానమును, సంతోషము కలుగుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా,
ఈ సమయములో మరొక ఆత్మీయ విషయములను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అవేమిటంటే, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పినట్లుగా చదవబడిన ఈ వాక్య భాగములలో మరి దుడ్డు కర్రను గురించి, దండమును గురించి మనము క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా తెలుసుకోవడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. రోమల రోమముల గల తోలు దుప్పటితోను, తినుబండారముల గల ఒక చిన్న సంచితోను, శత్రువులపై విసురుటకు ఒక వడిసేలతోను, ఒక చేతిలో దుడ్డు కర్రతోను, మరొక చేతిలో దండముతోను ఒక కాపరి కనబడుతూ ఉంటాడు. ఈ కాపరి చేతిలో ఉన్నటువంటి ఈ వస్తువులు మరి ఏ ఏ సందర్భాల్లో దానిని ఉపయోగించుకుంటూ ఉంటాడో మనము గమనించగలం. కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్ర కానివ్వండి, అలాగే దండమును మరి ఏ విధముగా మందను నడిపించాలి, ఏ విధముగా మందను కాపాడాలో కాపరి బాగుగా ఎరిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. అలాగే ఆధ్యాత్మిక జీవితములలో కూడా మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువుల వారు ఆయన మనలను నడిపించే మార్గములలో సంతోషముగా మనం వెళుతూ ఉన్నప్పుడు శత్రువుల చేతుల్లో నుండి, అనగా దుష్ట మృగముల చేతుల్లో నుండి మనము తప్పించబడే వారముగా ఉంటున్నాం. కనుకనే దుడ్డు కర్ర అనగా ఆత్మీయ అర్థం ఏమిటంటే ఆనుకొనుట లేక ఆధారపడుట. దుడ్డు కర్ర అనగా ఆత్మీయ అర్థం ఏమిటంటే ఆనుకొనుట లేక ఆధారపడుట. ఈ దుడ్డు కర్ర అనున్నది స్థిరమైనది గాను బలమైనది గాను కనబడుచు ఉన్నది. ఎందుకంటే కాపరి చేతిలో ఉన్నటువంటి ఈ దుడ్డు కర్ర అనేది అది స్థిరమైనదిగా కనబడుతూ ఉంటున్నది. అదే సమయంలో అది బలమైన ఒక వస్తువుగా కాపరి చేతిలో కనబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఇది దేనికి ఉపయోగిస్తారు అని మనం గమనించినప్పుడు, మంద బలహీనముగా ఒకవేళ దుష్ట మృగములను ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు కాపరి మీద ఆధారపడేటువంటి కార్యములను ఇక్కడ చూపిస్తూ ఉన్నది. కనుక అనేక సందర్భాల్లో మనం బలహీనముగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి మనము బ్రతుకుచూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం బలహీనముగా ఉన్నప్పుడు, మనకు చేత కానప్పుడు ఎవరి సహాయమైనా కోరుకునే వారముగా ఉంటాం. కారణం ఏమిటంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు. అదే విధముగానే మంద బలహీనముగా ఉన్నప్పుడు కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్రపై ఆధారపడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ దుడ్డు కర్ర వలన దుష్ట మృగములను మరి వాటి చేతిలో నుండి మందను కాపాడడానికి కాపరి ఎంతగానో దీనిని ఉపయోగిస్తూ ఉంటాడు. దుడ్డు కర్ర అనున్నది మరొక విషయం ఏమిటంటే అది న్యాయ తీర్పును చూపుతూ ఉన్నది. దుడ్డు కర్ర అనున్నది శత్రువులపై కలుగు న్యాయ తీర్పును చూపించుచూ ఉన్నది. కీడైన శక్తులు అనగా దేవుని ప్రజలకు కొన్ని సందర్భాల్లో మరి వారిని ఆవరించి వారిని ఎలాగైనా నాశనము చేయాలని చెప్పి క్రూరత్వము కలిగినటువంటి కార్యములు చూడండి. ఎంతోమంది దేవుని బిడల యొక్క జీవితాలలో మరి దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్న ఆ సమయాలలో దుష్ట మృగములకు మరి సాతాను యొక్క క్రియలు, దుష్ట క్రియలు, సాతాను యొక్క కార్యములన్నీ కూడా మనుషులను ఆవరించి మరి దేవుని నుండి దూరపరిచేటువంటి కార్యములను ఎంతోమంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. వెనుకబడిపోతూ ఉంటారు, మరి దేవుణ్ణి ఆరాధించలేకుండా పోతూ ఉంటారు, మరి దేవుని సన్నిధిలో పాలు పొందలేని వారుగా మారుతూ ఉంటారు. కారణం ఏమిటంటే దుష్ట మృగములు మరి ఏ విధముగా ఆ మందను పాడు చేసేటివిగా ఉంటున్నావో అలాగే దేవుని బిడలను కూడా సాతానుడు పలు విధాలుగా నష్టపరిచేవాడుగా ఉంటున్నాడు. కనుకనే
ఒక ఉదాహరణకు యెహోషువపాతు జీవితంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము మరి 12వ వచనములో గమనించినప్పుడు 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. చూడండి, యెహోషువపాతు కాలములో అక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, ఎమోనీయులు కొందరును దండెత్తి యెహోషువపాతు మీదకు వచ్చారు. కనుక ఆ శత్రువులను జయించడానికి యెహోషువపాతు ఏమంటున్నాడంటే, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన ఈ సందర్భం అనేది మనము గమనించుచూ ఉన్నప్పుడు, మనలో కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మనం బలహీనముగా ఉన్నప్పుడు, మన శత్రువులను మనము జయించలేనప్పుడు, మనకు కొన్ని బలహీనమైన కార్యములు మన జీవితములో ఎదురైనప్పుడు మనము కృంగిపోయేవారముగా ఉంటున్నాం, నలిగిపోయేవారముగా ఉంటున్నాం. కారణం ఏమిటంటే, వీటి నుండి ఎలా విడుదల పొందగలమో అనే ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. కనుకనే ఈ మోయాబీయులు, అమ్మోనీయులు యెహోషువపాతు మీదకు, యూదా వారందరి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారికి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మంద కూడా బలహీనముగా ఉన్నప్పుడు దుష్ట మృగములు ఒకవేళ వచ్చి వాటిని నశింపచేస్తూ ఉన్నట్లయితే, ఆ సందర్భములో మరి కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్ర మీద ఆధారపడినట్లుగానే దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా మరి దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలి. యెహోషువపాతు చేసిన ఆ పని కూడా అదే ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అనేక సందర్భాల్లో మనము శక్తిహీనులంగా మారిపోతూ ఉంటాం, బలహీనులంగా మారిపోతూ ఉంటాం. బలవంతులను మనం ఎదుర్కోవడానికి బలహీనులమైనటువంటి మనము ఏ విధముగా వారిని జయించగలము? కనుకనే దేవుని బిడ్డలందరూ కూడా దేవుని మీద ఆధారపడి, బలహీనమైన మనము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడే మనకు జయమును అనుగ్రహించును. యుద్ధము యెహోవాది, జయము మనదై ఉన్నది. కనుక యెహోషువపాతు జీవితంలో కూడా మరి వారందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన మూలముగా జరిగిన కార్యములేమిటి అని మనం గమనించినట్లయితే, ఎవరైతే శత్రువులుగా యెహోషువపాతు మీదకు వచ్చారో వారందరూ ఒకరి ఎడల, ఆ శత్రువులు ఒకరి ఎడల ఒకరు తమ్మును తామే పొడుచుకుని నశించిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ 20వ అధ్యాయములో గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుని కార్యముల మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షము నుండి యుద్ధమును జరిగించుచూ ఉన్నప్పుడు, మరి నిశ్చయముగా మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము కలిగి బ్రతుకుచూ ఉంటామో, అప్పుడు మనం జీవితాలలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా ఆయన జయకరముగా మార్చగలడు. ప్రతికూలముగా ఉన్న వాటిని అనుకూలముగా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు గనుక సమస్తమును సాధ్యమైనవిగా మార్చగలడు. కనుక మంద బలహీనముగా ఉన్నప్పుడు కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్ర మీద ఆధారపడినట్లుగానే దేవుని బిడలమైనటువంటి మనము బలహీన సమయములలో కూడా మన దేవుడు బలవంతుడు గనుక ఆయన మీద మనము ఆధారపడి, ఆయన మీద మనము ఆనుకునినప్పుడు నిశ్చయముగా మనము జయము పొందేవారముగా ఉంటున్నాం. రెండవదిగా మనము ఇక్కడ గమనించగలము, దండమును గురించి చెప్పబడుతూ ఉన్నది. దండము అనగా ఇది ఏలుబడి చేయుటకును, శిక్షించుటకును, సరిదిద్దుటకును ఉపయోగింపబడు దండమునై ఉన్నది.
నేను మరలా చెప్పుచున్న మాటలు ఏమిటంటే, దండము దేనికి సూచన అని అన్నప్పుడు ఇది ఏలుబడి చేయుటకును, శిక్షించుటకును, సరిదిద్దుటకును ఉపయోగింపబడు దండమునై ఉన్నది. పగలంతా కూడా మందను నడిపించుటకు కాపరికి ఈ దండము సహాయముగా ఉంటున్న ప్రకారముగానే సాయంకాలమున గొర్రెలు తొడ్డిలోనికి వెళ్ళినప్పుడు కాపరి చేతిలోనున్న ఈ దండము క్రింద నుండి అవి లోనికి వెళ్ళుచూ ఉంటాయన్నమాట. ఆ సమయమందు అతడు తన గొర్రెలను లెక్కించి వాటి సంఖ్య సరిగా ఉన్నదో లేదో ఒకసారి చూసుకును. ఎట్టి సమయములోనైనా గొర్రెలు కాపరి చేతిలోనున్న దండము యొక్క ఆజ్ఞకు లోబడి అప్పగించుకును. అప్పుడే కాపరి ఉన్న స్థలములలో అవి కనబడుటకును, అతని మనస్సుకు తగిన విధముగా నడిపించబడుటకును, పెంచబడుటకును సాధ్యమవుతూ ఉన్నది. మన ప్రధాన కాపరి అయిన యేసు తన జనములను గూర్చి ఇదే కోరుతూ ఉన్నాడు. అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన ఎదురు చూసేటువంటి ఇటువంటి కార్యములను మనలో ఎంతమంది కలిగి ఉన్నాము? నా ప్రియ దేవుని బిడలారా, మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువారు ఆయన మేపుచున్న గొర్రెలముగా మనం ఉన్నాము గనక మన బ్రతుకులలో ఏ స్థితిలో ఉండనెరగాలో ఆ స్థితిని మనము గ్రహించేవారముగా ఉండాలి. దైవజనుల యొక్క ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా సంపన్న స్థితి, దీనస్థితి అనునవి మారి మారి అనుమతించబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రధాన కాపరి మనలను దండించేవాడుగాను, శిక్షించువాడుగాను, ఆ శిక్షకు మనము లోబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే గొప్ప జనాంగముగా మార్చబడగలుగుతూ ఉన్నాము. అపోస్తులుడైన పౌలు కూడా తన పత్రికలలో రాస్తూ ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములలో మనము గమనించినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములలో, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గునియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను అని చెప్పుచూ ఉన్న విధముగానే దేవుని బిడలమైనటువంటి మనము ఈ భూమి మీద దేవుడు మనలను అనేక విధములుగా ఆయన నడిపించుచూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనలను గద్దించును, కొన్ని సందర్భాల్లో శిక్షిస్తాడు, కొన్ని సందర్భాల్లో మనలను సరిదిద్దుతాడు. ఎందుకంటే ఆయన దండము మనలను నడిపించుచూ ఉన్నది. ఒక మందకు ఏ విధముగా కాపరి తన దండమును ఉపయోగించేవాడుగా ఉంటున్నాడో, దండమును ఉపయోగించకపోతే అవి కొన్ని సందర్భాల్లో త్రోవ తప్పిపోయేవిగా మారుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా కాపరి ఎంతో జ్ఞానముతో వాటిని నడిపించుచున్న విధముగానే మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువారి యొక్క అడుగుచాడలలో మనలో ఎంతమంది నడిచేవారముగా ఉంటున్నాము? మనలను శిక్షించేటప్పుడు మనము దుఃఖపడుచూ ఉన్నామా? లేకుంటే మనలను సరిదిద్దేటప్పుడు మనము వేదన పడుచూ ఉన్నామా? నా ప్రియ దేవుని జనమా, ఏ సందర్భంలోనైనా దేవుడు మనలను శిక్షించి సరిదిద్దడానికి ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక ఆ ఉద్దేశములకు మనము లోబడే వారముగా ఉండాలి. కనుకనే దేవుని పిల్లలమైనటువంటి మనలో ప్రతి సందర్భములో కూడా దేవుని యొక్క శిక్షకు మనం లోబడుతూ, ఆయన యొక్క గద్దింపునకు మనము లోబడుతూ, ఆయన మనలను సరిదిద్దాలని చెప్పి అనుకుంటున్నప్పుడు వాటికి మనము సంపూర్ణముగా అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము నుండి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అక్కడ శిక్షను తండ్రి ప్రేమించు కుమారుని శిక్షించుచున్న విధముగానే మనము త్రోవ తప్పిపోతూ ఉన్నప్పుడు, మనము దారి తప్పిపోతూ ఉన్నప్పుడు, మనము మార్గములను విడిచి వేరే ఒక మార్గములోనికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయా సందర్భములో మనలను శిక్షించి సరిదిద్ది సరిచేసేటువంటి ఒక గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి మనము
లోబడేటువంటి వారముగా ఉండాలి. అదే సందర్భములో మరి ఈ మందను ఏ విధముగా నీ దుడ్డ కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది అని చెప్పి దావీదు భక్తుడు చెప్పినట్లుగానే ఈనాడు మనము కూడా దేవుని బిడలమైన మన బ్రతుకులలో ఒక్కొక్కరము కూడా మరి దైవ సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి మనలో దేవుడు మనలను ఆదరించుచూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము ద్వారాగా మనము ఆదరించబడుతూ ఉన్నాం. ఆయన వాక్యం అనేది మనలను బలపరుస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనమా, దావీదు భక్తుడు చెప్పిన ఆ మాటలలో 4వ వచనాన్ని మనము గమనించగలిగాము. మరి 4వ వచనం ద్వారాగా మనలో ఎంతమంది దేవునికి మనం అప్పగించుకునే వారముగా ఉంటున్నాం. ఆయన దుడ్డకర్రయు ఆయన దండము మనలను ఆదరించుచున్న రీతిగానే మనలో ఒక్కొక్కరము కూడా దైవ సన్నిధిలో మరి పాలు పొందుచున్నప్పుడల్లా ఆయన మనలను శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు, సరిచేయడానికి ఆయన పూనుకున్నప్పుడు మనము దానికి సంపూర్ణముగా లోబడినట్లయితే అది మనందరికీ ఆశీర్వాదకరముగా మారును కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమందు ప్రభువా, లోకములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భారం వహించి నడిపించారు. ఎవరెవరైతే మీ సన్నిధిలో పాలు పొంది ఉన్నారు అలాంటి వారందరి జీవితాలలో ప్రభువా మీరు సంరక్షించి పోషించే దేవుడు గనుక ఆత్మీయ మన్నాతో ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో మీరు దేవా వారిని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం అంతటిలో కూడా ప్రతి బిడ్డల యొక్క కుటుంబాన్ని మీరు కాపాడి నడిపించండి. రాకపోకలయందు వారి వ్యాపార స్థలములలో, ఉద్యోగ స్థలములలోను నెమ్మదిని సమాధానమును మీరు కలుగు చేయండి తండ్రి. ఎవరైతే సాతాను పోరాటములతోనూ, వేదనలతోనూ, దుఃఖములతోనూ, ఇరుకు ఇబ్బందులతోనూ కనబడుచూ ఉన్నారో అలాంటి వారందరి యొక్క జీవితాలలో ప్రభు ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని మధ్యాకాశములు మీరు బయలుపడినప్పుడు మా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కోవడానికి కావలసిన కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ప్రభు రాకడ వరకు సదాకాలము తోడైనను గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చినులారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములో బలం పొందుకునండి. ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడదుము కాక. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్.